इदन्नमः ॐ अयं दैवा आत्मा जातवेदस्य नेतस्वन्तस्वचेतवर्धयशास्मान् प्रजया पश्चिर्ब्रह्मवर्चसे नान्नादेन सवेदय स्वाहा इदमग्ने जातवेदसे इदन्नमः ॐ अयं दैवा आत्मा शान्ति ओम देव सविता प्रस्वयज्ञपतिंबराय दिव्यो गंधर्वकेतुके तन्नः पुनातु वाचस्पतिर्वाचन्न स्वदतु ओम सोमाय स्वाहा इदं सोमाय इदन्नान्यमज्जलु ओम प्रजापतये स्वाहा इदं प्रजापतये इदन्नमः ओम इंद्राय स्वाहा इदमिंद्राय इदन्नमः ओम भूरग्ने स्वाहा इदमग्ने इदन्नमः తర్వాత మొట్టమొదలు విడిచేది వాళ్ళని తల్లిదండ్రులు అక్క చెల్లెలు అన్నదమ్ములను ఇంటిని వాకిల్ని అండ్ ఊరిని మండలమును జిల్లాను వదిలి మరి ఇతర రాష్ట్రాలకు మనంతో వచ్చినప్పుడు మనం ఎట్లా చూసుకోవాలి కంటికి రెప్పలాగా చూసుకోవాలి ఎత్ర నార్యంతో పూజంతే రమంతే తత్ర దేవత ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ సకల సౌఖ్యాలు సకల సంపత్తులు సకల దేవతలు సకల జనులు ఆదరిస్తారు కాబట్టి ఇది ఇయ్యాలని ఓం యదస్య గర్వనో తెలియచం యద్వాన్యూనామిహాకరం అగ్నిష్టశిష్టకురు విద్యా సర్వం శిష్టం సుహూతం కరోతు మే అగ్నయే శిష్టకుతే సుహూతౌతే సర్వప్రహచిత్త ఉదీనాం కామానాం సమర్థయిత్రే సర్వాన్ కామాన్ సమర్థయ స్వాహ బంగారు తల్లి తెలియండి మాతృశక్తి అంటారు అందుకనే మాతృశక్తి ఎందుకంటారు మాతృ ఇంటిని కాపాడుకొని ఇంటిని మంచి చెడ్డలు చూసుకుంటారు ఇంటికి దీపం ఇల్లారు ఎన్ని ప్రాణమైనటువంటి దేశం ఓం సార్ ఓం భూర్భువస్వర్ధైర్వృణా పృథివీ వరిణా తస్సత్య పృథివీ దేవయ జయ పుష్టి యజ్ఞమన్నాదమన్నధ్యాయాదే ఏషే విశ్వాహ ఇదమగ్నే హోమానాయ ఇదన్నమః ఓం భూర్భువస్వః ప్రజాపతేన త్వదేతానన్యో విశ్వా జాతాని పరితాపభూవ యత్కాం ప్రజాపతే ఇదన్నమః ఓం సూర్యో జ్యోతి జ్యోతి సూర్యో స్వాహ ఓం సూర్యో వర్చో జ్యోతిర్వర్చ స్వాహ వాయవే పానాయ స్వాహ ఇదం వాయవే పానాయ ఇదన్నమః ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహ ఇదమాదిత్యాయ వ్యానాయ ప్రాణాపాన వ్యానేభ్య ఇదన్నమః ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం స్వాహ ఓం యమేదాం దేవగణా పితరచ్చోపాసతే తయామామస్య మేధయాగ్నిం మేధావిని కురు స్వాహ ఓం విశ్వాని దేవ అగ్నిలేని బతకలేం కదా ధన్యవాదాలు థ్యాంక్స్ అన్న చెప్పుదాం అంటే అది కృతజ్ఞత అన్నమాట అది మనం ఆహుతితో చెప్పుదాం ఓం అగ్నేవర్వదేవతం చరిష్యామి తత్తే పబ్రవీమి తస్సకేయం తేన బుద్ధ్యాసమృత సత్యముపైమి స్వాహ ఇదం అగ్నే ఇదన్నమ సత్యం 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 అగ్ని ఉన్నది అందుకని ఇదంతా పనులు నడుస్తున్నాయి లేకపోతే ఎక్కడో అక్కడనే కూర్చుంటున్నారు అందుకని అగ్ని టెంపరేచర్ లోపల ఉన్నది అది సత్యం 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 అనేది ఒక ఆహుతి ఇచ్చినప్పుడు గాలి కూడా సత్యం అనేది ఇస్తున్నాం ఓం వాయో వృధవదేవతం చరిష్యామి తత్తే పబ్రవీమి తస్సకేయం తేన దుర్ధ్యాసమృత సత్యముపైమి స్వాహ ఇదం వాయవే ఇదన్నమః సూర్యుడున్నాడు సత్యం ఓం సూర్యావృతవదేవతం చరిష్యామి తత్తే పబ్రవీమి తస్సకేయం తేన దుర్ధ్యాసమృత సత్యముపైమి స్వాహ ఇదం సూర్యాయ ఇదన్నమః ఓం చముపైమి స్వాహ ఇదం ఇంద్రాయ వృధవతయ ఇదన్నమః ఓం గణానాంత గణపతిం హవామై ఓం ప్రియానాంత ప్రియపతిం హవామై ఓం నిధీనాంత నిధిపతిం హవామై వసో మమ అహమజాని గర్భదం మాత్మజాసి గర్భదం స్వాహ ఇదం గణపతే ఇదం లక్ష్మీ ఇదన్నమః ఓం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాన్ జగత్ తేన తెక్తేన బుద్ధీతమాకస్య సిద్ధనం స్వాహ ఇదం పరమాత్మనే ఇదన్నమః ప్రాణో దేవి సరస్వతి కల్పతామంటే మనం రచ్చినన్ని రోజులు ఇవన్నీ బాగుంచని అని ఇందులో ఆహుతిస్తున్నాం
ఓం యజ్ఞేన కల్పతాం స్వాహ. ఒకటేసారిగా ఈ గెలి కొద్దిసేపటిలాగా. ఓం యజ్ఞేన కల్పతాం ఆయుర్యజ్ఞేన కల్పతాం ఆత్మ యజ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతాం అపానో యజ్ఞేన కల్పతాం వ్యాన యజ్ఞేన కల్పతాం యజ్ఞేన కల్పతాం బ్రహ్మ యజ్ఞేన కల్పతాం జ్యోతిర్యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతాం స్వాహ. ఇదం అగ్నే ఇదన్నమ. ఇవన్నీ మనం పరమాత్మ అడిగినాం. ఇవన్నీ సరిగ్గా లోపల నేను నాది నాకే అన్నది అనిపిస్తుంది. అటువంటిది రాని అంటే ఇతరులను గట్టిగా మాట్లాడు, ఇతరుల మనసు నొప్పించుడు, అటువంటి శక్తి నాకు ఇయ్యకుతంటే ఇప్పుడు మళ్ళీ అవుతుంది. పృథివీ శాంతి, అంతరిక్షం శాంతి, ఆపశాంతి, ఔషధ శాంతి, వనస్పతే శాంతి, విశ్వేమే దేవ శాంతి శాంతివి, తావే శాంతివి, సర్వం శాంతివి. సమయా మోహం యదియ ఘోరం యదియ క్రూరం యదియ పాపం తత్శాంతం తత్శివం సర్వమేవ సమస్తన స్వాహ. ఇదం శాంతయ ఇదన్నమమ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుపమిర్వందనాన్ మృత్యోర్మోక్షీయమాముక్తా స్వాహ. పుస్తకం గీత పారాయణ. युक्ताये भक्तास्त्वं पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमस्वाहा. इदं परमात्मने इदं नमः. श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया पर्योपेता ते मे युक्ता तमः स्वाहा. इदं परमात्मने इदं नमः. एतक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्तं च कूटस्थमचलं ध्रुवं स्वाहा. इदं परमात्मने इदं नमः. संयमेन्द्रियग्रामं सर्वत्र समबुद्धया ते प्राप्नुवन्तु मामेव सर्वभूता हि ते रता स्वाहा. इदं परमात्मने इदं नमः. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्परः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते स्वाहा. इदं परमात्मने इदं नमः. तेषमहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरत्पार्थ मय्यावेशितचेतसां स्वाहा. इदं परमात्मने इदं नमः. मय्येव मनः मयि बुद्धिं निवेशय निवसस्यसि मय्येव तथा ऊर्ध्वं न संशय स्वाहा. इदं परमात्मने इदं नमः. अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय स्वाहा. इदं परमात्मने भयोद्वेगै मुक्तो यस्य मे प्रिय स्वाहा. इदं परमात्मने इदं नमः. अनपेक्षा सुशिर्दक्ष उदासीनो गतव्यता सर्वारंभ परित्यागी यो मद्भक्ता समे प्रिय स्वाहा. इदं परमात्मने विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे भक्ति योगो नाम द्वादशोऽध्याय स्वाहा. इदं परमात्मने इदं नमः. या सर्वं शिष्टं सुहूतं करोतु मे अग्नये शिष्टकुटे सुहूताहुते सर्वं प्राचित्ताहुतीनां कामानां समर्थयित्रे सर्वान् कामान् समर्थय स्वाहा. यो नः प्रचोदयात् स्वाहा. इदं सवित्रे इदं नमः. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य स्वाहा. इदं सवित्रे इदं नमः. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा. इदं सवित्रे इदं नमः. मनो दिस्कोइति वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा. इदं सवित्रे इदं नमः. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा. इदं सवित्रे इदं नमः. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा. इदं सवित्रे इदं नमः. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा. इदं सवित्रे इदं ॐ सर्वं वै पूर्णं स्वाहा. ॐ सर्वं वै पूर्णं स्वाहा. इति
स्वाहा మొత్తం బ్రహ్మోదయ ఓం వసో పవిత్రమది సదారం వసో పవిత్రమది సహస్రదారం దేవ సవితా పునాతో వసో పవిత్రేణ శతదారేణ సుత్వకామదుచ్య స్వాహా ఓం కూర్చోండి అనంత గుణగణ భూషితమో శుద్ధ బ్రహ్మ పరాత్పరమో సదా బ్రహ్మ సునామకమో పరమేశ్వరమో ప్రళయానందన సుఖితమో దీక్షిత బుద్ధిదాయకమో వ్యాపకయంత భగవతోత్తమ భగవతివో పరమ సహాయక ప్రియవరవో పాప వినాశక పరాత్పరవో జ్ఞాన ప్రకాశక గరవో అనంత గుణగణ భూషితవో శుద్ధ బ్రహ్మ పరాత్పరవో శుద్ధ బ్రహ్మ పరాత్పరవో తమీశ్వరాణం పరమం మహేశ్వరం తందేవతానం పరమంచ దైవతం పతి పత్నీనాం పరమం పరస్తామదేవం భువనేశ్వరేయం తదీశ్వరాణాం పరమం మహేశ్వరం తందేవతానం పరమం చ దైవతం పతి పత్నీనాం పరమం పరస్తాత్ పితామదేవం భువనేశ్వరేయం పితామదేవం భువనేశ్వరేయం ఓం భోగ భోగి పూర్ణం అయితే యజ్ఞం సంపన్నం చేసి పరమాత్మ మనందరికీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని సకల శక్తిని సకల సంపత్తి ఇవ్వాలని పరమాత్మకి ప్రార్థన చేస్తున్నా ఓం మనకు శివుడికి లేకపోతే శివుడికి కృతజ్ఞత తెలుపుతాం గుడి చుట్టూ తిరిగి గుడిలో దండం పెడతాడు కృష్ణ మందిరం పోతే అంటే రాముల వారి మందిరం పోతే కొట్టు తిరిగి రాముల వారికి నమస్కారం చేస్తాం ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి దేవుడు అగ్నిహోత్రుడు అసలు ఇది మెయిన్ ఇంపార్టెంట్ అగ్ని లేనిది అసలు లేదు అగ్నితోనే అసలు మొట్టమొదటి ఒక పూర్వులు మంచి పెట్టి ఛత్రమైన చక్రంలో కనిపెట్టి చక్రం తర్వాత సెల్ ఫోన్ కనిపెట్టి సెల్ ఫోన్ కూడా కాదు ఈ ఫోన్ కనిపెట్టి తేజో మైదేవి ఓ అనంత పరమాత్మ నీవు పూర్ణ ప్రకాశయుక్తము మాలో పూర్ణ ప్రకాశమును నింపుము ఓం వీర్యమస్ ధీర్యం మైదేవి ఓ అనంత పరమాత్మ నీవు పూర్ణ పరాక్రమయుక్తము మాలో పూర్ణ పరాక్రమము చేర్చుము ఓం బలమస్ బలం మైది ఓనంత పరమాత్మ నీవు పూర్ణ బలయుక్తుడవు మాకును పూర్ణ బలము నిమ్మము ఓం ఓయోసి ఓజో మైది ఓనంత పరమాత్మ నీవు పూర్ణ సామర్థ్యము గలవాడు మాకున్న పూర్ణ సామర్థ్యమును చేర్చుము ఓం మన్యస్ మన్యం మైది ఓ అనంత పరమాత్మ నీవు దుష్టుల యందు దుష్ట కార్యముల యందు క్రోధకారి మమ్ము అట్టే గావింపు ఓం సహోసి సహో మైది అనంత పరమాత్మ నీవు నిందాస్తుతుల యందు సహనము గలవాడు మమ్ము అట్లే గావింపు సహనం అంటే ఓపిక సహనము సజ్జనుల గుణం సహనం ఎక్కడికి సకల సంపత్తులు సకల దేవతలు సకల సౌఖ్యాలు ఉంటాయి అందుకే సహనం అనేది ఇంపార్టెంట్ మాతృత్వంలోకైతే తప్పకుండా ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్వత్ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుహమే బంధనామృత్యోర్మోక్షీయమామృతాత్ ఓం మహాబ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవర్తనీ జాయతాం ఆరాష్ట్రే రాజన్య శూరైష వ్యోతి వ్యాధి మహారోధో జాయతాం
रोडारण्वानसुसौक्ति पुरन्दर्यो शाजिष्णुरतिष्ठ सवेयो वस्यजमानस्य वीरो जायता निकामे निकामेन पर्जन्यो वर्षतु फलवश्यो न औषधः पश्यन्तां योगक्षेमो न कल्पतां पूजनीय प्रभु कमाने भावविद्यन्ति चोटदेवी चरकपट्को मानसिकबद्धि केतकी बोले रुचाये सत्य को धारण करे हर्ष में भगवान सब पर कृपा करो भगवान सब पर दया करो भगवान सबका सब हित हो कल्याण ये यीशु सब सुखी हो हीन वो तुकारी सब शरदशतम पप्रवाद शरदशतम अधीनस्याम शरदशतम भूयस्य शरदशतम् ओम तत्सत्सुदेवहितं पुरस्तात् प्रवृत्त पश्येव शरदशतम् जीवेन शरदशतम् शून्याम शरदशतम् पप्रवाद शरदशतम् अधीनस्याम शरदशतम् भूयस्य शरदशतम् श्री गुरुसांगने समस्त देवता ब्राह्मण हरिहर सनिधवत् मिन्वर्तमान व्यवहारिकान् चांद्रमानेन स्वस्तित्रेन क्रोधिनाम संवत्सरे दक्षिणायने हेमंत ऋतौ पुष्यप शुद्ध पौर्णम्यां तिथौ इंदुवात्रः सोमवात्रः शुभ नक्षत्रे शुभ योगे शुभकरण एवं गुण विशेष विशिष्टायां शपतिथौ మీ గోత్రం పేరు అనుకోండి మంత్రపాఠం सह कुटुंबानां क्षेम स्थैर्य विजय अभय आयु आरोग्य धर्मार्थ काम मोक्ष प्रसिद्धतेन सायंकाल समये पौर्णमी पर्वदिन शुभतिथेन गीता यज्ञं करिष्ये ओम शांति 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 ओम श्रीलिंगपति ओम दीर्घ सुमंगल भव कन्न सौभाग्यवती भव आयुष्मान भव सौभाग्यमस्तु शुभं भव ओम सौभाग्यमस्तु शुभं भव ओम शतमानं भवति शतायु शतीर्णे आयुष्येन्द्रिय विद्यावान शक्तिवान आरोग्यवान ऐश्वर्यवान भूय आरोग्यवान ऐश्वर्यवान भूयति ओम शतमानं भवति शतायु शतीर्णे ओम दीर्घ सुमंगल भव कर्ण सौभाग्यवती भव आयुष्मान भव सौभाग्यमस्तु शुभं भव ओम सौभाग्यमस्तु शुभं भव ओम विद्यावान शक्तिवान आरोग्यवान ऐश्वर्यवान वनस्पतय शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वगम शांति शांतिरेव शांति सामा शांतिरेव ओम शांति 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 ओम गुरु श्रेष्ठ भगवान जी गुरु श्री जगद्गुरु महाराज स्वामी दयानंद सरस्वती गोमाता की जय भारत माता की गुरु श्री भगवान मर्यादा श्री रामचंद्र महाराज की जय गुरु श्री भगवान गोपाल कृष्ण महाराज की जय साधन निरंजन निर्गुण निरालंब परिपूर्ण सद्गुरु అవధూత చింతన శ్రీ గురుదేవ ప్రతి పున్నమకు నిర్వహించే యజ్ఞాన్ని ఈ దినము దిగ్విజయంగా ముగించుకున్నాం. ఈరోజు యజ్ఞ యజమానులుగా గజవాడ హనుమంతరావు గారు వారి దంపతులు మరియు రాజేష్ దంపతులు యజ్ఞ యజమానులుగా కూర్చున్నందుకు వారికి ధన్యవాదములు. మరియు పౌరోహిత్యం ఇచ్చినటువంటి తులసిదాస్ గారికి మోసనరెడ్డి గారికి మరియు సుష్మా గారికి సంస్థ పక్షాన నా పక్షాన ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు ధార్మిక ప్రసంగాన్ని ఒక 5 నిమిషాలు మా సంస్థ గురువు దయానంద్ గారు 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతారు. వసుదేవసుతం దేవంతం సచానూర మంత్రం దేవకీ పరమానంద కృష్ణం వందే జగత్. ఈ యజ్ఞంలో పాల్గొన్న గౌరవనీయులు మన గజవాడ హనుమంతరావు గారికి వారి దంపతులకు నమస్కారం. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే ఈరోజు 2 కలిసి వచ్చాయి. ఒకటి పౌష్య పౌర్ణమి, 2 సంక్రాంతి యొక్క పండుగ. అది మొదటి రోజు. సంక్రాంతి పండుగను మనం 3 రోజులు చేసుకుంటాం. భోగి అని, సంక్రాంతి అని, కనుమ అని చేసుకుంటాం. ఈ పండుగ చాలా విశేషమైనది. ఇది కాలంలో పరివర్తన, ప్రకృతిలో పరివర్తన, ఆధ్యాత్మిక భావనలో పరివర్తన,
తర్వాత తరతరాల నుంచి వస్తున్న మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే ఈ రోజు వరకు మన యొక్క ప్రకృతి నుండి అనేకమైన సంపదలన్నీ కూడా మన ఇంటికి చేరుకున్నాయి. ఆ పరమాత్మ యొక్క కృప వలన అనేక సంపత్తులు ధనధాన్యాలన్నీ కూడా సమృద్ధిగా మన ఇంట్లోకి వచ్చేసాయి. ఆ ప్రకృతి మన ఇంట్లోకి వచ్చింది కాబట్టి కృతజ్ఞత భావంగా ఈరోజు మనము ఒక గొప్ప పండుగ చేసుకుంటాం, సంబరాలు చేసుకుంటాం. ముందుగా ఏంటంటే భోగి చేసుకుంటాం ఈరోజు. దీని యొక్క అంతరార్థం ఏంటంటే కేవలము పిండి వంటలు చేసుకోవడం కాదు. ఇది యొక్క ప్రతి పండుగ వెనుక రెండు విశేషాలు ఉంటాయి. ఒకటి ప్రేయ మార్గం అని, ఒకటి శ్రేయ మార్గం అని. ప్రేయ మార్గం అంతా కూడా భౌతిక సంపద, కేవలం పిండి వంటలు అంటే పంచపక్ష పరమాణాలు పూజించడం, కొత్త బట్టలు వేసుకోవడం, ఈ విధంగా అని ఉంటాయి. ఇదంతా కూడా ప్రియ మార్గం. శ్రేయ మార్గం ఏంటంటే ముక్తి మార్గం, ఆధ్యాత్మిక మార్గం. ఇదంతా కూడా అయితే ఇవన్నీ మనకు శ్రేయ మార్గం గురించి తరతరాలు మనం ఆచరిస్తున్నాం. కానీ ఈ యొక్క శ్రేయ మార్గం అంటే ఏంటిదంటే ఈరోజు భోగి వంటలు చేస్తాం. ఉదయమే ఆ యొక్క సూర్యోదయంగా ముందే లేసి బ్రహ్మముహూర్తాలు వేసి మనమంతా కూడా అంటే మన ఇంట్లో ఉన్న మొట్టమొదలు భౌతిక వస్తువులు ఏదైతే ఉన్నదో అవి పురాతనమైనవి, అవి పనికి రాకుండా ఉన్నాయి. అటువంటి వస్తువులన్నీ కూడా ఒక దగ్గర సమకూర్చి పాటించడం. అదేవిధంగా మన లోపల ఉన్న ఏదైతే అరిషడ్ వర్గాలు ఉన్నాయో, కామ క్రోధ మోసాలు ఉన్నాయి, అహంకారం మమకారం ఉన్నాయి, రాగద్వేషాలు, ఇటువంటి అన్నీ కూడా చెడు లక్షణాలు, చెడు గుణాలు, చెడు భావాలు, చెడు సంకల్పాలు, చెడు మాటలు, ఇవన్నీ కూడా ఈరోజు మనం కాల్చేస్తున్నాం. అంటే మన జీవితంలో నూతన ఉత్తేజం తీసుకొస్తున్నాం. అంతా విశ్వమయమంటే పరమాత్మమయమే. ఇక్కడ ఏదైతే వ్యక్తికి ఉన్నదో ఆ వ్యక్తితత్వాన్ని పోయి సమిష్టి తత్వానికి వస్తున్నాం కదా, ఆ దైవీ తత్వానికి వస్తున్నాం. ఈశావాస్య ఇదం సర్వం, అంతటా కాదు, కేవలం వ్యక్తిగా చూడకుండా వ్యక్తిలో ఉన్న ఆత్మను, పరమాత్మను మనం దర్శించాలి. అది మనం చూడాలి. అప్పుడు ఎప్పుడు వస్తాం? మనం ఎప్పుడైతే మన లోపల ఒక శుద్ధత్వం వస్తుందో, అంటే ఎప్పుడైతే మన లోపల ఈ మాలిన్యాలు అవుతుందో, మలిన మనసు పోయి అది శ్రేష్ఠ మనసుగా, ఉత్తమ మనసుగా, సాత్విక గుణ సంపూర్ణంగా మారుతుందో అప్పుడు మనం చూడగలుగుతాం అందరి లోపల పరమాత్మ. లేకుంటే ఈ మలిన మనసు అంటే తమో గుణము, రజోగుణ లక్షణం అంటే చూడలేము. కాబట్టి అది నుంచి మనం మార్పు చెందాలి. మార్పు సంక్రాంతి అంటే సమ్యక్ క్రాంతి, ఇది సంక్రాంతి, సమ్యక్ క్రాంతి. క్రాంతి రావాలి. క్రాంతి అంటే అందరూ ఏమనుకుంటున్నారు అంటే క్రాంతి అంటే ఏదో ఓట్ల ద్వారా ఒక క్రాంతి, లేదా ఇతర టెర్రరిస్టులు దాని ద్వారా మార్పు. అది కాదు. అది సమ్యక్ అంటే సాత్విక బుద్ధితో, ఆలోచన, వే ఆఫ్ థింకింగ్ మారితే వే ఆఫ్ లైఫ్ మారుతుంది. అంటే ఆలోచనలు మార్పు. ఆలోచన అంటే ఈరోజు ఏం చేస్తుంది, మన యొక్క సూర్య భగవాన్ మకరం వెళ్తాడు. అంటే ఇది చీకటి నుంచి వెలుతురు దిక్కు ప్రయాణము, అంధకారం నుంచి ప్రకాశం దిక్కు ప్రయాణము. మన జీవితం నుంచి అజ్ఞానం నుంచి జ్ఞానం దిక్కు ప్రయాణం. ఈ ప్రపంచంలో సత్యవంతం, దాన్ని సంపద సమకూర్చుకుంటే సత్యవంతం. కానీ ఈ శరీరము కూడా విడిచిపెడతాం, ఈ సంపత్తులన్నీ కూడా విడిచిపెడతాం. అది తెలుసుకోవాలి. నేను ఎవరిని? నాం స్థూల శరీరం కాదు, నాం సూక్ష్మ శరీరం, ఈ సూక్ష్మ శరీరం కూడా కాదు, నాం కారణశరీరం, ఈ కారణశరీరం. నేనేమిది? అయమాత్మ బ్రహ్మ, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని. ఆ స్థాయికి మన జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవాలి. ఎట్లయితే సూర్యుడు చీకటిని పాల్గొతూ ప్రకాశాన్ని పెంచుకుంటూ పోతాడో, అంటే ఎక్కడ రాత్రి తగ్గుతూ ఉంటుంది, పగలు పెరుగుతుంటుంది. అట్లనే మన జీవితంలో అజ్ఞానాన్ని తగ్గించుకోవాలి. అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే గీతను ఆశ్రయించాలా, భగవద్గీతను చదవాలి. ఎవరైతే భగవద్గీతను చదివి గీత యొక్క అర్థాన్ని తెలుసుకుంటారో, అందులో అంతరార్థాన్ని పరమార్థాన్ని తెలుసుకుంటారో, ఆ విధంగా దాన్ని ఆచరిస్తామో, మన జీవితం తెలుసుకుంటామో, అప్పుడు మన జీవితం సంక్రాంతి అవుతుంది, క్రాంతి అవుతుంది. ఎప్పుడు క్రాంతి అవుతుంది? దుఃఖం నుంచి బయటపడాలి. ఎప్పుడూ దుఃఖమే, ఆనంద స్థితికి వెళ్ళాలి. మానవుడు ఆనందుడు, సచ్చిత్ ఆనంద స్వరూపుడు. ఆనందానికి వెళ్ళాలి. ఆ ఆనందానికి వెళ్ళాలి జ్ఞానం కావాలి. ఇప్పుడేమైనా ప్రకాశం ఇప్పుడు మనం చూసాం. కాబట్టి ఆ ఎంత లోపల అగ్నితత్వం ఉందో, ఆ యొక్క పరమాత్మ యొక్క తత్వం ఉందో, ఆ స్థాయికి వెళ్ళాలి. శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, నేను పరమాత్మ స్వరూపాన్ని. ఆ జ్ఞానం పెంచుకుంటే ఆనందానికి వెళ్తాము. అది చూస్తుంది. ఈ కనుమ ఉంది. కనుమ ఏంటిది? మనము పశువులను ప్రేమిస్తాము, పశువులను పూజిస్తాము, పశు సంపద పూజిస్తాము. అంటే ఏంటి? అంతటా కూడా ఏదైతే ఉన్నదో
సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశులన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే. దేన్ని కూడా మనం హింసించకూడదు. అహింస పరమో ధర్మ. కానీ ఆ ధర్మంగా అంటే ఏ గొర్రెని చెప్పకూడదు, ఏ మేకను చెప్పకూడదు, దేన్ని చెప్పకూడదు, ఏ చేప ఏది అంతా పరమాత్మ స్వరూపే. చేపలు కూడా పరమాత్మ స్వరూపంగా అవతారం తీసుకోవడం అంటే ప్రతిదీ పరమాత్మ స్వరూపమే. కాబట్టి ప్రతి జీవిని ప్రేమించాలి, ప్రతి పక్షిని, ప్రతి అందరినీ మన విభూతిని చెప్తాడు అన్ని ఒక్కొక్కదని. అలానే అది ఆ విధంగా ప్రకృతిని ప్రేమించడము, ప్రకృతిని గౌరవించడము, ప్రకృతిని నాశనం చేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా మనం ప్రకృతి ప్రేమలకు కావాలా, మిత్రత్వం, అన్నిటితో మిత్రత్వం, మనుషుల మిత్రత్వం ఉందో ప్రకృతితో మిత్రత్వం చేయాలి. కాబట్టి నిజమైన సంక్రాంతి ఏంటంటే మన జీవితంలో అహింసను తీసుకొచ్చుకోవాలి, ధర్మాచరణ. ఇతరులన్నా నేను ఎందుకు వస్తాను, ఎంతో ధర్మాన్ని మీరు పెట్టండి. కాబట్టి నేను ధర్మాన్ని పట్టుకుంటాను, ధర్మం జీవితంలో ఆచరిద్దాము, సత్యంతో జీవిద్దాము, ప్రకృతితో మమేకమవుతాము. అప్పుడే మన జీవితంలో సంక్రాంతి నిజమైన ఆనందము, నిజమైన మనం సంతోషము, నిజమైన సుఖాన్ని పొందగలుగుతాము అని అంటూ ఈ 2 శబ్దాలు శ్రీకృష్ణ చరణం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విద్యాభ్యాసం కూడా గీతా కాన్వెంట్లోనే ప్రారంభించాను. 4వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నాను. తర్వాత మాణిక్ భవన్లో, తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇంజనీరింగ్ ఆర్ఈసీ వరంగల్లో చదువుకున్నాను. నేను R&D శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యి చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయినాను. ఎస్సీగా నా చివరి సంతకం కూడా ఈ కాంపౌండ్ వాళ్ళదే అయింది. యాక్చువల్గా నాకు ఆ అదృష్టం దక్కుతుందని అనుకోలేదు. ప్రభుత్వం మారగానే ఏది కూడా పాత వర్క్లో అడిషనల్ శాంక్షన్స్ ఇవ్వద్దని మాకు బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చినారు. అయితే నేను మళ్ళీ నేను పర్మిషన్ తీసుకొని ఆర్డర్ ఇవ్వాలంటే నేను ప్రమోషన్ మీద వెళ్ళిపోతా, వేయలేనని చెప్పి నేను ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ అప్రూవల్ అని చెప్పేసి నేను ఇచ్చేసినాను. ఇచ్చి అదే రోజు ఆ ఫైల్ తీసుకొని పోయి గవర్నమెంట్కి పోతే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ నేను చదువుకున్న స్కూల్ సార్ అంటే దాన్ని రాటిఫై చేస్తూ ఆర్డర్ ఇచ్చినారు. అంటే వితౌట్ ఎనీ రిమార్కు ఏదో ఉల్లంఘన చేయకుండా నేను చదువుకున్న స్కూల్కు ఒక చిన్న పని ఉడతా భక్తిగా చేయగలిగిన అది నా అదృష్టంలో భావిస్తున్నాను. అయితే నేను ఒకటి చెప్పగలుగుతా సార్, నేను 10th క్లాస్ వరకు శాఖకు పోయినా, గీతా కాన్వెంట్ చదువుకున్నా. ఇంజనీరింగ్లో మాత్రం వామపక్ష భావాలకు ఆకర్షితుడై RSUలో కూడా పనిచేసిన. కాకపోతే అక్కడ కూడా నేను బాగా వ్యతిరేకించిన హింసని. నేను ఒకటే నేర్చుకున్నా, సార్ చెప్పినట్టు ఆలోచనలో మార్పు లేవాలి. భౌతిక దాడులు చేసి భౌతికంగా నిర్మూలిస్తే ఆలోచన మాత్రం అలాగే సజీవంగా ఉంటుందని చెప్పేసి వాదిస్తే వాళ్ళు కూడా నాకు నువ్వు ఇలా వరికిరావు కమ్యూనిజంగా నువ్వు గాంధీ టైప్ ఉన్నావు అంటే గాంధీ టైప్ కాదు, నా ఆలోచన అది. మీరు కన్ఫ్రంటేషను అనేది కరెక్టే, ఫిజికల్గా రిమూవ్ చేయడం కరెక్ట్ కాదని భావిస్తుంది. నాకు కూడా తర్వాత అర్థమైంది ఏంటంటే మనము లెఫ్ట్ రైట్ కాదు, మానవత్వమే గొప్పది. మనం ఇంకోటి ఏంటంటే సార్, నేను ఒకటి తెలుసుకున్నా, ఎప్పుడు సార్ చెప్పినట్టు మనసుకు అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. డబ్బు మీద కానీ ఏం మీద కానీ అటాచ్మెంట్ పెట్టుకుంటే ఆ మనిషికి శాంతి ఉండదు. మనకు అటాచ్మెంట్ అనేది, కంపారిజన్ అనేది మనకంటే కష్టంలో మనం చూసి సంతోషపడాలి. మాకు చిన్నప్పుడు ఇదే గీతా కాన్వెంట్లో చెప్పారు, మనం సైకిల్ మీద పోతుంటే నడుచుకుంటూ పోయడం చూస్తే ఆనందం ఉంటుంది అని చెప్పేసి. అది ఇప్పటికి నేను మర్చిపోను. మాకు నరసింహారావు సార్ ఉండే, శ్రీధరరావు సార్ ఉండే, గంగాదేవి మేడం ఉండే, సక్కుబాయి టీచర్, అందరి పేర్లు గుర్తున్నాయి. నేను ఇప్పటికి కూడా టీచర్స్ డే రోజు వాళ్ళందరికీ ఫోన్ చేసినా మాట్లాడిస్తాను, ఎవరైతే బతుకున్నారో వాళ్ళందరికీ. మాకు సార్ కూడా ఇంగ్లీష్ చెప్పిండు, నరసింహారావు సార్ ఇంటర్మీడియట్లో. కాకపోతే ఒకటే క్లాస్ అటెండ్ అయినాము, మాకు కామర్స్లో ఉంది. మాకు ఎప్పుడైతే సరస్వతి మేడం యాబ్సెంట్ ఉండేనో ఆ సార్ క్లాస్ అటెండ్ అయినాము ఒకరోజు. ఇలా చాలా ఆనందం ఉంది. ప్రభాకర్ రావు సార్ కూడా మా కుటుంబంతో మంచి సంబంధం ఉంది. మా ఇంటి దేవుడు మాణిక్ ప్రభు. మాణిక్ ప్రభు చరిత్ర తెలుగులో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండాలా అని చెప్పేసి కర్ణాటకలో ఉంది. వాళ్ళ కర్ణాటక పండితులు కూడా తెలుగులో అనువాదం చేసిండ్రు. అయితే ప్రభాకర్ రావు సార్కు నాకు ఇట్లా డైరెక్ట్ పరిచయం లేకుండే, అది ఏ విధంగా కలిసినామో తెలియదు. తర్వాత మా అమ్మగారి దగ్గర తీసుకుపోయినా, అప్పుడు పుస్తకం కూడా రాసి ఒక 3000 ప్రతులు ప్రింట్ చేసి మాణిక్ నగర్లో కూడా సంస్థానంలో ఇచ్చేసినాము. దానివల్ల ఎంతోమందికి చతుర్థావతారమైన మాణిక్ర గురించి తెలిసింది. దత్తాత్రేయుడు, శ్రీపాద శ్రీవల్లభుడు, లేదా లక్ష్మీ నరసింహ సరస్వతి జ్ఞానగాపుడు చతుర్థావతారం మాణిక్ ప్రభు అని మేము నమ్ముతాము. ఇప్పటికీ 200 years పైన అయిపోయింది మాణిక్ ప్రభు గారు సంజీవని సమాధి అయిపోయి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, ముఖ్యంగా చారి సార్కి, ప్రభాకర్ సార్కి, మీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై భారత్ మాత, జై భగవద్గీత. వచ్చాం, సభ్యులందరం వచ్చాం, నారాయణ లక్ష్మీ అందరూ కలిసి వచ్చాం, అందరం వచ్చాం, మీ సన్మానించాం.
అప్పుడు మీ ఉద్యోగులు అన్నారు, సహోద్యోగులు సార్ సమీపన చిట్టు అని చెప్పినారు. ఒక రకం భయం అనిపించింది, ఒక రకం కరెక్టే అనిపించింది. ఈరోజు అట్లుంటేనే పనులు నడుస్తాయి, లేదంటే అదట్టు ఇది ఇటు. మీ పాలన, మీ యొక్క సమయ పాలన ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసినటువంటి పనితనం గురించి సార్ గురించి డిస్కస్ చేసుకుంటాం. బాగా ఎన్నోసార్లు గుర్తు చేసుకుంటాం. మా లక్ష్మణ్ సార్ గారిని జపం చేస్తుంటాడు, ఇక పట్టిక అది ప్రతిసారి చెప్తా ఉంటుంది మీ గురించి. ఆ గోడేదా అదే గుర్తు చేస్తుంది ఇప్పటికప్పుడు. ఎప్పుడైతే ఇది వచ్చినాడు కూడా ఫోన్ చేసినా ఇక వస్తా చెప్పాడు. అంటే ఒక పని చేయలేదు తప్పడం వీలు ఎంత ఉందో మస్తా మందు ఎలా ఉంది, ఇంకేంటే మసాకి ఎక్కువ. అంటే అందరికి సమైక్యతను, మరి ఆ గీతామాతకి అనుగ్రహము, అక్షమాతకి అనుగ్రహంతో అది పరిపూర్ణమైనందుకు సంతోషిస్తున్నాం. మీకు సకల శుభ కటాక్ష అనుగ్రహ మనోవాంఛ సిద్ధిరస్తు.